బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతు బంధు నిధుల జమ ప్రక్రియను వేగవంతం చేసింది తెలంగాణ సర్కార్. మొన్నటి వరకు ఎకరంలోపు ఉన్నవారికి మాత్రమే డబ్బులు ఇచ్చిన పరిస్థితి. ఇప్పుడు 2 ఎకరాల పైబడి ఉన్న రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయబోతోంది. జనవరి చివరికల్లా అందరికీ నిధులు అందేలా చర్యలకు దిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఎకరానికి 5,000 రూపాయలు మాత్రమే జమ చేస్తోంది. ఏటా 15,000 ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది కాంగ్రెస్. త్వరలోని రైతు భరోసాగా రైతు బంధు పేరుని మార్చబోతున్నట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ సీజన్లో 15,000 రూపాయలు ఇచ్చేలా చర్యలకు దిగినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏంటి కాంగ్రెస్ సర్కార్ ఎటువంటి కార్యాచరణ సిద్ధం చేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, ఏంటి ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తోంది కాంగ్రెస్ సర్కార్? రైతు బంధు పైన ఆరోపణలు వస్తా ఉన్నాయి, ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రోజువారీగా విమర్శలు ఎక్కువ పెడతా ఉన్నారు. దానికి సమాధానంగా రైతు బంధు కింద ఏదైతే పెట్టుబడి సహాయం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందో, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి విధంగానే దాన్ని వేగవంతం చేయాలనేటువంటిది రివ్యూ చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టారు. అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. త్వరలోనే రైతు బంధు నిధులను ఈ జనవరి నెలాఖరు వరకు, అంటే జనవరి 30వ తారీఖు కంటే ముందుగానే పూర్తి స్థాయిలో రైతు బంధు నిధులు జమ చేసేలా ఆదేశాలు అందాయి. గత ప్రభుత్వ హయాంలో అందాల్సినటువంటి దాదాపు 7,000 కోట్ల రైతు బంధు సహాయానికి సంబంధించినటువంటి నిధులను ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాల కోసం తరలించినటువంటి విషయం మన అందరికీ తెలిసిందే. ప్రభుత్వ సంబంధించినటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి మంత్రులే ఓపెన్ గా చెప్పినటువంటి పరిస్థితి. అందువల్ల కాస్త లేట్ అవుతుందని చెప్పారు రైతు బంధు నిధులు. త్వరలోనే ఇప్పటి వరకు ఎకరన్నర ఉన్నటువంటి వారికి రైతు బంధు నిధులు జమ చేయడం జరిగింది. త్వరలోనే పూర్తి స్థాయిగా రైతు బంధు నిధులను జనవరి లోపల గత ప్రభుత్వంలో ఏ రకంగా ఇచ్చారో అందరికీ, భూమి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అదే విధంగా రైతు బంధు నిధులను జమ చేయడానికి డెడ్ లైన్ పెట్టుకోవడం జరిగింది. దీని తర్వాత వచ్చేటువంటి వానాకాలానికి సంబంధించిన నెక్స్ట్ సీజన్ కి సంబంధించినటువంటి పెట్టుబడి సహాయానికి సంబంధించి మాత్రం అప్పుడు రైతు భరోసా పేరిట స్కీమ్ పేరు మార్చారు. కాబట్టి రైతు భరోసా పేరిట అప్పుడు నిధులను రైతు అకౌంట్ లో జమ చేస్తారు. దానికి లిమిటేషన్ ఉంటుంది, అంటే ఎన్ని ఎకరాలకు ఇవ్వాలనేటువంటి. ప్రస్తుతానికి మాత్రం యథావిధిగా గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి విధంగానే రైతు బంధు నిధులను జమ చేయడానికి ఆదేశాలు అందాయి. ఒకే ఎకరన్నర కాకుండా పూర్తి అందరికీ ఇచ్చేలా. దానిపైన ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. గత ప్రభుత్వం కంటే మెరుగ్గా ఇవ్వాలి అనేటువంటిది నెక్స్ట్ సీజన్ వరకు ఆలోచన చేస్తారు. ప్రస్తుతానికి మాత్రం అదే స్కీమ్ కంటిన్యూ చేయనున్నారు. రైట్. ప్రస్తుతం ఎకరం వరకు మాత్రమే ఇస్తున్న పరిస్థితి. ఈ తర్వాత అంటే 2 నుంచి ఎన్ని ఎకరాల వరకు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది? ముఖ్యంగా ఎప్పటికల్లా దీనికి సంబంధించి పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవాలి. ఎగ్జాక్ట్లీ వివరాలు సేకరిస్తా ఉన్నారు. అంటే సాగుకు యోగ్యమైనటువంటి భూములు ఎన్ని ఉన్నాయి అనేటువంటి దానిపైనే ప్రస్తుతం వీళ్ళు వివరాలు సేకరిస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి గ్రామ శాఖ ద్వారా పూర్తి వివరాలు సేకరించి వచ్చే సీజన్ వరకు రైతు పెట్టుబడి సహాయం కింద ఏదైతే రైతు భరోసా పేరిట ఇవ్వాలనుకున్నారో సంవత్సరానికి 15,000 రూపాయలు ఎకరాకు సంబంధించి. దాంట్లో లిమిటేషన్ ను పెట్టేటువంటి అవకాశం ఉంది. అంటే గరిష్టంగా ఎన్ని ఎకరాలకు రైతు బంధు ఇవ్వాలి అనేటువంటి దానిపైన ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. ఎన్ని ఎకరాలు సాగు చేసినా ఇవ్వాలా, లేదంటే 5 ఎకరాలు మినిమం క్రైటీరియా కింద తీసుకొని, లేదంటే 3 ఎకరాలు క్రైటీరియా కింద తీసుకుంటే ఎలా ఉంటుంది అనేటువంటిది పలు సూచనలు, సలహాలను ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. త్వరలోనే దీనికి సంబంధించినటువంటి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నిజంగా సాగు చేసేటువంటి వారికి మాత్రమే ఈ రైతు భరోసా పేరిట అందేటువంటి పెట్టుబడి సహాయం అందాలి. పాడుబడినటువంటి భూములు, తర్వాత పడవబడినటువంటి భూములు కావచ్చు, శిఖం భూములు, గుట్ట, చెలుక, అంటే సాగుకు పనికిరాని భూములని, రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి భూములకి రైతు బంధు ఇవ్వద్దు అనేటువంటిది కసరత్తు కొనసాగుతా ఉంది. ఈసారికి మాత్రం టైం లేకపోవడము, సమయం ఎక్కువగా తీసుకునేటువంటి అవకాశం లేకపోవడంతో ఇప్పుడు వెంటనే వారికి అందాల్సినటువంటి అవసరం ఉంది పెట్టుబడి సహాయం కింద రైతులకు. కాబట్టి యథావిధిగా పాత స్కీమ్ ని యాజ్ గా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. అదే డేటా ప్రకారం గత ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి లెక్కల ప్రకారమే అందరి రైతులకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నా, ఎలాంటి భూమి ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్ కూడా అందరికీ రైతు బంధు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చేటువంటి సీజన్ కి మాత్రం రైతులకు, కౌలు రైతులకు, కూలీలకు, రైతు కూలీలకు కూడా రైతు భరోసా పేరిట సహాయం అందిస్తా ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించిన కార్యాచరణ రూపొందిస్తా ఉన్నారు. దీన్ని వేగవంతం చేయాలనేటువంటి ప్రభుత్వం సిద్ధమైంది. జనవరి 30లోగానే రైతు బంధు పేరిట ఈ సీజన్ లో అందాల్సినటువంటి పెట్టుబడి సహాయాన్ని, రైతులకు అందించేటువంటి ఆర్థిక సహాయాన్ని
అందజేయాల్సిందిగా దానికి చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు ఆదేశాలు అందాయి. సో ఆ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఇప్పటికే పలు భేటీలు అయ్యాయి. ఆయన ఆధ్వర్యంలోనే దీనికి సంబంధించిన అధికారులకు ఆదేశాలు అందాయి. త్వరలోనే రైతులకు పూర్తి స్థాయిలో అకౌంట్లలో ఈ డబ్బు జమ కానుంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందనే చెప్పుకోవాలి. రైతు బంధు నిధుల జమ ప్రక్రియను కాంగ్రెస్ సర్కార్ వేగవంతం చేసింది. మొన్నటి వరకు ఎకరం లోపు ఉన్నవారికి మాత్రమే డబ్బులు ఇచ్చిన పరిస్థితి ఇప్పుడు 2 ఎకరాల పైబడి ఉన్న రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేయబోతోంది. జనవరి చివరికల్లా అందరికీ నిధులు జమ అయ్యేలా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రస్తుతానికి ఎకరానికి 5,000 రూపాయలు మాత్రమే జమ చేస్తోంది. ఏటా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది కాంగ్రెస్.